రాజధాని ఢిల్లీతో పాటు బెంగళూరులోని 90కి పైగా ప్రైవేటు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. బాంబు బెదిరింపులు వచ్చిన ప్రైవేట్ స్కూళ్ల జాబితాలో బెంగళూరులోని మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీకి చెందిన పాఠశాల కూడా ఉంది. ఢిల్లీ, బెంగళూరులోని పలు పాఠశాలల్లో భారీగా పేలుడు పదార్థాలను అమర్చామని, బాధపడేందుకు మీరంతా సిద్ధంగా ఉండాలని దుండగులు ఈమెయిల్స్ పంపించారు. విద్యార్థులను ఏం చేయబోతున్నామో చెబుతామంటూ హింసాత్మక రీతిలో దుండగులు హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాంబు బెదిరింపులు వచ్చిన పాఠశాలల్లో తనిఖీలు చేశారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఫైర్ సిబ్బంది పెద్ద ఎత్తున రంగంలోకి దిగి స్కూళ్లను తనిఖీ చేయించారు. అయితే తనిఖీలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఢిల్లీలోని పలు పాఠశాలలకు వరుసగా 4 రోజుల పాటు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. 4 రోజుల్లో కలిపి మొత్తం 40కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడంతో ఆయా స్కూళ్ల టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. వరుసగా ప్రతిరోజు బాంబు బెదిరింపులు రావడం వల్ల ఢిల్లీలో అధికారులు పెద్ద ఎత్తున మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఎన్క్రిప్టెడ్ నెట్వర్క్, విపిఎన్ల ద్వారా దుండగులు ఈ హెచ్చరికలు పంపుతున్నారని, డార్క్ నెట్ వాడకం వల్ల వాటిని ట్రాక్ చేయడం కష్టంగా మారినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఇక మరోవైపు బెంగళూరులోని 50కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కర్ణాటక వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎంఎస్ ధోని గ్లోబల్ స్కూల్ తో సహా ఆర్ఆర్ నగర్, కేంగేరి ప్రాంతాల్లోని వివిధ పాఠశాలలకు ఈమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చినట్లుగా అధికారులు తెలిపారు. దీంతో పాఠశాలల సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా వారు స్కూళ్లకు చేరుకుని తనిఖీలు నిర్వహించారు. అయితే ఎక్కడ కూడా పేలుడు పదార్థాలు లభించకపోవడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. 2023 డిసెంబర్లో బెంగళూరు చుట్టుపక్కల ఉన్న దాదాపు 70 పాఠశాలలకు నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి. గత వారం రోజుల్లో సెయింట్ థామస్, వసంత్ వ్యాలీ, మదర్స్ ఇంటర్నేషనల్ తో సహా ఢిల్లీలోని దాదాపుగా 28 పాఠశాలలు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. తరచుగా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు మెయిల్స్ వస్తుండటంతో పాఠశాలల సిబ్బంది, పోలీసు అధికారులు అయోమయంలో పడిపోతున్నారు. కొన్ని నివేదికల ప్రకారం గత 3 సంవత్సరాలలో కర్ణాటకలో 169 నకిలీ బాంబు బెదిరింపు కేసులు నమోదయ్యాయి. వాటిలో 133 బెంగళూరు నగరంలోని హోటల్స్, రెస్టారెంట్స్, పాఠశాలలు, కళాశాలలకు బెదిరింపులకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. కర్ణాటక హోంశాఖ గణాంకాల ప్రకారం గత 3 సంవత్సరాలలో ఇటువంటి సంఘటనలకు సంబంధించి బెంగళూరులో 10 మంది వ్యక్తులను అధికారులు అరెస్ట్ చేశారు. ఇటీవలే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ పేలేస్తామని కొందరు దుండగులు హెచ్చరించారు. బాంబు పేలుళ్లు సంభవిస్తాయని కామ్రేడ్ పినరయి విజయన్ పేరుతో ఉన్న మెయిల్ ఐడి నుంచి ఈ బెదిరింపు సందేశం వచ్చిందని పోలీసులు పేర్కొన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న బాంబు స్క్వాడ్ బృందాలు, భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే అక్కడ ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో అవి నకిలీ బాంబు బెదిరింపులు అని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు అదే రోజు దేశ రాజధాని ఢిల్లీలో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలకు, సెయింట్ థామస్ స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లుగా అగ్నిమాపక అధికారులు వెల్లడించారు. ఇటీవల కాలంలో ఢిల్లీతో పాటు బెంగళూరు వంటి నగరాల్లో బాంబు బెదిరింపు కేసులు ఎక్కువయ్యాయి. ఈ తరహా బాంబు బెదిరింపు కేసులను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. నేరం రుజువైతే భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు. ఇలాంటి వాటికి 5 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. ఒకవేళ నిందితులు మైనర్ అయితే పోలీస్ కౌన్సిలింగ్ ఇస్తారు. నేర తీవ్రత ఎక్కువగా ఉంటే గనుక జువైనల్ జస్టిస్ చట్టం కింద చర్యలు తీసుకుంటారు. ఢిల్లీ, బెంగళూరులోని పలు పాఠశాలలకు గత కొన్ని రోజులుగా వస్తున్న వరుస బాంబు బెదిరింపు మెయిల్స్ ఆందోళనకు గురిచేస్తోంది. అయితే బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వెనుక ఎవరున్నారనేది గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.